మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వార్ జోన్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. పశ్చిమాసియాలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్ను అమెరికాను వణికించేసిందని చెప్పాలి. అమెరికా ఎయిర్ బేస్ల మీద మిసైళ్ల వర్షం కురిపించింది. ఖతార్ రాజధాని దోహాలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ఇరాక్లోని మిలిటరీ బేస్ల మీద కూడా దాడులు చేసింది ఇరాన్ దాడులను ట్రంప్ కూడా ధృవీకరించారు. దాడి తర్వాత యుద్ధం ముగిసింది అంటూ ట్రంప్ ట్వీట్ చేయటం, ఇప్పుడు ఇంకా యుద్ధం అనేది ముగియలేదు అని ఇరాన్ ప్రకటించేయటం, ఉదయం 4 గంటలకు మళ్ళీ ఇజ్రాయెల్ మీద అటాక్ దిగటం చూస్తుంటే ఈ యుద్ధం ఇంకా ఆగలేదు, చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు, యుద్ధం కొనసాగుతూనే ఉంది అని పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ భయపడలేదు, చెప్పి మరీ అమెరికాను కొట్టింది. ఆదివారం తమ దేశంలో అణు స్థావరాల మీద అగ్రరాజ్యం దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. పశ్చిమాసియాలో యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ భీకర దాడులు చేసింది. మిసైళ్ల వర్షాన్ని కురిపించింది. అమెరికా వైమానిక సైనిక స్థావరాల లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఖతార్ రాజధాని దోహా శివార్లో ఉన్న అల్ ఉదీద్ ఎయిర్ బేస్పై ఇరాన్ క్షిపణులతో దాడులకు తెగబడింది. అల్ ఉదీద్ పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. అక్కడ దాదాపు 10,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇరాన్ దాడులతో దోహా ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఇరాక్లోని మిలిటరీ బేసుల మీద కూడా ఇరాన్ అటాక్ చేసింది. ఖతార్లో ఇరాన్ దాడి నేపథ్యంలో ఏ మేరకు నష్టం సంభవించిందో అమెరికా కానీ ఖతార్ కానీ వెల్లడించలేదు. అయితే ఇరాన్ చెప్పినట్టు ఇరాక్లో ఎక్కడా దాడులు జరగలేదని అమెరికా పేర్కొంది. ఖతార్తో దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలర్ట్ అయ్యారు. అమెరికాలోని వైట్ హౌస్ వార్ రూమ్లో ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఇరాన్ చేసిన ఈ దాడుల తర్వాత అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసేలా యుద్ధం ముగిసింది అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. సీజ్ ఫైర్కు ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయని 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ఇక ముగిసింది అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితుంది. ఆ పోస్టుకు సంబంధించిన దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పందిస్తూ తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు అన్నాడు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ, సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం లేదు. అయితే టెల్ అవీవ్ మా ప్రజలపై చేస్తున్న ఈ దురాక్రమణను టెహరాన్ కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలలోపు ఆపేయాలి. ఈ సంఘర్షణ కొనసాగించాలనే ఉద్దేశం అసలు మాకు లేదు. మా సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తాం అని ఆయన చెప్పారు. తెల్లవారుజామున ఉదయం 4 గంటల తర్వాత ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చాయి. దీంతో పలుచోట్ల సైరన్ మోత కూడా మోగింది. ఇప్పుడు ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తమపై దాడి చేస్తే ఊహించిన విధంగా విజృంభిస్తామని ట్రంప్ చెప్పారు. తమ ఎయిర్ బేస్లపై ఇరాన్ నేరుగా దాడి చేసిన తర్వాత యుద్ధం ముగిసింది అంటూ ట్వీట్ చేయటం, అలాగే తమకు పెద్దగా నష్టం జరగలేదని ఇరాన్ క్షిపణులు అడ్డుకున్నామని చెప్తూనే యుద్ధం ముగిసిందంటూ ఆయన చేసినటువంటి ప్రకటన ప్రస్తుతం గందరగోళానికి కారణమవుతోంది. ఇరాన్ అటాక్తో ట్రంప్ వైఖరి మారిందా, ట్రంప్ భయపడ్డా అనే చర్చ కూడా మొదలైంది. ఇటు ఖతార్ కూడా ఇరాన్పై దాడికి సిద్ధమవుతుందనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఎప్పుడైతే ఇరాన్ ఒక అటాకింగ్ మోడ్లో ముందుకు పోయిందో, ముఖ్యంగా అమెరికా ఆర్మీ బేస్ క్యాంపుల మీద ఖతార్లో కావచ్చు, లేదా ఇరాక్లో ఇరాన్ చేసినటువంటి దాడితో ఒక్కసారిగా ట్రంప్ భయపడ్డ పరిస్థితి ఉందని చర్చ జరుగుతుంది. ఈ దాడి తర్వాత, ఈ ఆర్మీ బేస్ క్యాంపుల మీద దాడి చేసిన తర్వాత, ఖతార్లో, ఇరాక్లో ఇరాన్ చేసినటువంటి దాడి తర్వాత ఉన్నతాధికారులతో వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేశారు ట్రంప్. దాంట్లో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఇరాన్ అమెరికా మీద అటాక్ దిగటంతో, అమెరికా ఈ సైనిక క్యాంపుల మీద అటాక్ చేయడంతో ట్రంప్ ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. వెంటనే ట్రంప్ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వెంటనే ఒక పోస్ట్ పెట్టేశారు. 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి, కాల్పుల విరమణకు రంగం సిద్ధమైంది, ఒక 12 గంటల్లోపే దీని మీద ఒక తుది నిర్ణయం రాబోతోంది, 2 దేశాలు కూడా శాంతి వైపు అడుగులు వేస్తున్నాయి, ఈ 2 దేశాలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టిన పరిస్థితుంది. వెంటనే ఇరాన్ కూడా రియాక్ట్ అయింది. ఇరాన్ మంత్రి ఒకడు దాని మీద మాట్లాడిన పరిస్థితుంది. ఇరాన్ మంత్రి ఏమన్నారంటే, ఈ ఒప్పందానికి సంబంధించి, కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి ఒప్పందం జరగలేదు, ఇంకా దీనికి సంబంధించినటువంటి అభిప్రాయం మేము ఆలోచిస్తూ ఉన్నాం,
ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు అని మాట్లాడినట్టు పరిస్థితుంది. ఆ తర్వాత మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయడం, ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడైతే ఇరాన్ అణు కేంద్రాల మీద అమెరికా దాడి చేసిందో తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం, యుద్ధం మీరు స్టార్ట్ చేశారు, ముగింపు పలికేది మేమే అంటూ ఇరాన్ మాట్లాడేటువంటి పరిస్థితుంది. సో పశ్చిమాసియాలో ఒక రణరంగాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ట్రంప్ ఏదైతే పోస్ట్ పెట్టారో ఇంకా అది రెండు దేశాల సయోధ్యకు, రెండు దేశాలు కాల్పుల విరమణను ఏ మేరకు అంగీకరిస్తాయనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ట్రంప్ భయపడ్డాడని చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. ఎందుకంటే అమెరికా బేస్ క్యాంప్ మీద గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా సైనిక కార్యకలాపాలు నిర్వహించేటటువంటి క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఖతార్లో, ఇరాక్లో, నిన్న సిరియాలో ఆ క్యాంపుల మీద పెద్ద ఎత్తున దాడి చేసింది. ఖతార్లో ఉన్నటువంటి క్యాంపు 10,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. సో దాని మీదే దాడి చేయడంతో అమెరికా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హుటాహుటిన ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ట్రంప్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా రెండు దేశాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో అమెరికాలో ఉన్నటువంటి అధికారులు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సీజ్ ఫైర్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఒత్తిడి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాతే ఆయన పోస్ట్ పెట్టారు. ఒక శుభ పరిణామం జరగబోతోంది. 13 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధం ఎండ్ కార్డు పడే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండు దేశాలు కనుక ఈ సీజ్ ఫైర్కు, కాల్పుల విరమణకు, సైనిక కార్యకలాపాల విరమణకు అంగీకారం తెలిపితే ఒక మంచి పరిణామం కనిపిస్తుందని చెప్పి ట్రంప్ మాట్లాడిన పరిస్థితుంది. ఒక 12 గంటల్లోనే సీజ్ ఫైర్ జరగబోతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ చర్చలు జరిగినాయి అని చెప్పి ట్రంప్ మాట్లాడిన పరిస్థితుంది. కానీ పరిస్థితులు చూస్తే అలా కనిపించట్లేదు. ఇరాన్ ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గము, ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఒక 3 అణు కేంద్రాల మీద ఎప్పుడైతే అమెరికా దాడి చేసిందో, B2 బంకర్ బ్లాస్టర్లతో దాడి చేసిందో మేము తీవ్రంగా నష్టపోయాం. ఈ నష్టాన్ని ఏదో రకంగా మేము పూడ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్ ప్రజల ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి దాడులు దెబ్బ తీయవు, మేము దెబ్బకి దెబ్బ కొడతామంటూ పెద్ద ఎత్తున విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఈరోజు ఉదయం 4 గంటలకి సీజ్ ఫైర్ జరుగుతుందని చెప్పినా కానీ ఎక్కడ ఎవరు దీన్ని పాటించని పరిస్థితే కనిపిస్తుంది. ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణులతో పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది ఇరాన్. అటువైపు నుంచి కూడా ఇజ్రాయెల్ వైపు నుంచి పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఏదైతే అణు కేంద్రం ఉందో, ఫోర్డో అణు కేంద్రం వెళ్ళేటువంటి దారులన్నీ కూడా పూర్తిగా మరొకసారి ధ్వంసం చేసే ప్రయత్నాలు ఇజ్రాయెల్ చేస్తూ ఉంది. సో ప్రస్తుతం అయితే పరిస్థితులు ఇంకా కొంత నిలకడగా కొనసాగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే రెండు దేశాలు కూడా ఇంకా మిసైళ్ల వర్షం కురిపించుకుంటూనే ఉన్నాయి, బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. ట్రంప్ చేసినటువంటి ప్రకటనకు సంబంధించి ఈ సీజ్ ఫైర్ ఎప్పట్లోగా జరుగుతుంది, మళ్ళీ ఏమైనా చర్చలు సానుకూలంగా జరిగే పరిస్థితి ఉందా, దీని మీదే అంత చర్చ నడుస్తోంది. ఇరాన్ ఎక్కడా భయపడ్డట్టు పరిస్థితి కనపట్లేదు. అమెరికాను చెప్పి మరీ దెబ్బ కొడుతోంది. దీని మీద కూడా ట్రంప్ స్పందించారు. మీరు చెప్పి దాడులు చేస్తూ ఉన్నారు, దానికి ధన్యవాదాలు అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఖతార్ మీద ఎప్పుడైతే అక్కడ అమెరికా ఆర్మీ బేస్ క్యాంప్ మీద దాడి చేస్తుందో ఇరాన్, అప్పటికే ఒక అరగంట ముందే ఖతార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మేము మీ దేశంలో ఉన్నటువంటి అమెరికా ఆర్మీ బేస్ క్యాంప్ మీద మేము దాడి చేస్తున్నామని చెప్పి మరి అక్కడ దాడులు చేయడాన్ని ట్రంప్ ఈ విధంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ట్రంప్ ఈ కాల్పుల విరమణ జరుగుతుంది అని చెప్పిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రెండు దేశాలు దీన్ని పాటించని పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం ఇంకా ముందుకే సాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మేము దెబ్బకి దెబ్బ కొట్టాల్సిందే అంటూ ఖమేనీ మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఇజ్రాయెల్ గత 4-5 రోజులుగా చెప్తానుంది, ఖమేనీ అంత ముందిస్తేనే ఈ యుద్ధం ఆగుతుంది అని చెప్తా ఉన్నారు. కానీ ఖమేనీ ఒక బంకర్లో ఎవరికీ తెలియనటువంటి ప్లేస్లో ఉన్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలన్నీ చెప్తా ఉన్నారు. తమ సైనిక ఉన్నతాధికారులకు అక్కడి నుంచే డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. వదిలిపెట్టేది లేదు, యుద్ధం వాళ్ళు స్టార్ట్ చేశారు, దొంగ దెబ్బ కొట్టారు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి మన అణు కేంద్రాలని ధ్వంసం చేశారు. కానీ మనం కామ్గా కూర్చునే పరిస్థితి లేదు, దెబ్బకి దెబ్బ కొడతాం. అమెరికా ఇప్పుడు మాకు ప్రధాన ప్రత్యర్థి ఇజ్రాయెల్ కాదు, అమెరికా ఆర్మీ బేస్ క్యాంపుల్ని మనం నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా వెన్నులో వడుగు పుట్టే విధంగా మనం ఇప్పటికే చాలా నష్టపోయాం. ఈ నష్టం ఇక ఎంతవరకు జరుగుతుందో మనకు తెలియదు. కానీ అమెరికా కూడా
తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, అమెరికా కూడా భయపడే పరిస్థితి రావాలి అని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తూ ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా ఆర్మీ బేస్ క్యాంపుల మీద క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దాంతోనే హుటాహుటిన ట్రంప్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కాల్పుల విరమణకు ముందుకు రావాలి, ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, 12 గంటలకు కొలిక్కొస్తుందని చెప్పి ప్రకటన చేసినటువంటి పరిస్థితి. దీంతో ట్రంప్ భయపడ్డా అన్న చర్చ అయితే మొదలైంది. الله أكبر الله أكبر فين الهربوا